హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన్ రెడ్డి. నేను వచ్చిన అందరూ ఎట్టరు మంచిగా, మేము కూడా మంచిగా మరొక ఇంట్రెస్టింగ్ లాగుతున్నాయి అయితే మళ్ళీ ముందుకు వచ్చేసిన. ఇప్పుడు వెనకన్నా ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మస్తు మర్చిపోకుండా. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. మీ సలహాలు సూచనలు ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయరు. సో ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే యాడ్ చేసిన. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుడ్ మార్నింగ్ నైనిషా, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. సే గుడ్ మార్నింగ్ అక్కయ్య, గుడ్ మార్నింగ్ అక్కయ్య, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే బనానా కర్రీ ట్రై చేస్తున్నా. ఫస్ట్ టైం నేను బనానా కర్రీ చేయడము. నేను ఎప్పుడు వేయలే ఇంతవరకు. ఎందుకు ఎప్పుడైనా సరే కొత్తవి ట్రై చేద్దాం అన్నట్టు. కర్రీస్లో డిఫరెంట్ టైప్స్, ఎప్పుడు పప్పులు, అవే చిక్కుడుకాయలు, బీరకాయలు, బెండకాయలు కాకుండా కొత్తవి ట్రై చేద్దాం అన్నట్టుగా ఫస్ట్ టైం బనానా కర్రీ ట్రై చేస్తున్నా. అండ్ ఈరోజు కొంచెం ఎర్లీగా లేచిన, మండే అని పూజ చేసుకుందామని. సో నాతో పాటు పాప కూడా లేచేసింది. సో ఎక్కువ ఇది ఇట్లా ట్రై అయ్యాను ఎక్కువ మా వారు చెప్తా ఉంటారు అన్నట్టు. ఎప్పుడు రొటీన్గా అవే కర్రీస్ కాకుండా ఏమైనా కొత్త కర్రీస్ చేయొచ్చు కదా అని. కొత్త కర్రీస్ ఏముంటాయి అని ఆలోచిస్తున్నప్పుడు మార్కెట్లో ఎవరో పక్కకు తీసుకుంటుంటే నాకు అనిపించింది, జస్ట్ 20 రూపాయలకి 3 ఇచ్చిండు. ఇంత తక్కువనా బనానాకి రేట్ అని చెప్పేసి నేను కూడా తీసేసుకున్నా. ఇట్లా 20 రూపాయలకి అర్ధ కిలో కూర వచ్చి హెవీ లేవు కూరగాయలు, అన్నీ 30-40కి హాఫ్ కేజీ ఉన్నాయి. సరే దీంతో ఒక రోజు అయితే ఎట్లాగో ఒక రోజు దీంతో వెళ్ళిపోతుంది అన్నట్టుగా ఇంకా నేను తీసేసుకున్నా. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. అండ్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి బనానా తినడం వల్ల. అండ్ నేను అవన్నీ ఇక్కడ డిస్ప్లేలో వేస్తా, పైన వేస్తా. ఎందుకంటే చెప్తే అన్నీ చెప్పుకుంటూ పోతే వీడియో లెంత్ అవుతుంది కదా. అండ్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. అండ్ ఇట్లా ఫస్ట్ టైం ట్రై చేసే కర్రీలలో బనానా రెండోదో మూడోదో అనుకుంటా నేను కొత్తగా ట్రై చేయడము. ఇంక ఫస్ట్ కొత్తగా ట్రై చేసింది నేను ఏంటిది అంటే క్యాలీఫ్లవర్. నేను ఎప్పుడు అది క్యాలీఫ్లవర్ మామూలుది అయినా కూడా నేను ఎప్పుడు ట్రై చేయలేదు. మా ఫ్రెండ్ దేవి అని తను నేను కలిసి మా చిన్న పాప పుట్టకంటే ముందు మేము మార్కెట్ వెళ్ళినాం మేమిద్దరం కలిసి. తను చెప్పింది అన్నట్టు క్యాలీఫ్లవర్ తీసుకోండి. తను తీసుకుంటుంటే బాగుంటుందా అని నేను అడిగితే చాలా బాగుంటుంది తీసుకో అని నాతో తీసుకోపించి ట్రై చేయించింది కర్రీ ఎట్లా ఉండాలో తనే చెప్పి. సో ఆ కర్రీ ఉండడం అయితే నాకు తనే నేర్పించింది దేవి అన్న ఫ్రెండ్. అప్పుడే నేను స్టార్ట్ చేసిన. అప్పుడు నచ్చింది. మా వారికి ఆలోచన చేసిన రోజు కూడా ఫుల్ నచ్చింది, బాగుంది. ఆయన కూడా ఇప్పుడు నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు క్యాలీఫ్లవర్ కనిపిస్తే ఖచ్చితంగా తీసుకొస్తాను, ఆయనకు బాగా నచ్చుతుంది. సో అట్లా ఫస్ట్ టైం చేసిన కర్రీలలో ఆయనకు బాగా నచ్చింది, నేను కొత్తగా ట్రై చేసింది. సో అట్లా ఇది కూడా నచ్చుతాయేమో అన్నట్టుగా నేను తీసుకొచ్చేసిన. లెట్స్ ట్రై. ఇప్పుడన్నా పని తొందరగా కావాలని ఎర్లీగా లేస్తే పొద్దుగాల నాతో పాటు ఈమె కూడా లేస్తుంది. టైం చూడరు, 5:45 అవుతుంది, 5:40 అవుతుంది. నేను ఇప్పుడు లేచిన. నాతో పాటు మా చిన్న పాప కూడా లేచింది. జస్ట్ పక్కలో నుంచి లేస్తే చాలు నాతో పాటు ఆమె కూడా లేస్తుంది. అందుకనే మ్యాక్సిమం నేను లేట్గా లేవడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే పిల్లలది ఫుడ్ ఎంత ముఖ్యమో స్లీప్ కూడా అంతే ముఖ్యము. స్లీప్ ప్యాటర్న్ కూడా మ్యాక్సిమం ఈ మధ్య ట్రై చేస్తున్నాము ఎర్లీగా డిన్నర్ చేయడానికి, ఎర్లీగా పడుకోవడానికి. బట్ స్టిల్ అయినా లేట్ అవుతుంది. చూద్దాం, ఒకటేసారి అలవాటు కాదు కదా ఏదైనా ప్యాటర్న్. మెల్లిమెల్లిగా చేంజ్ చేద్దాం. ఫస్ట్ అయితే కూర వండుకుందాం. అమ్మా దోశ, ఈరోజు దోశ, రేపు ఇంకో దోశ ఇద్దామా? నేను దోశ ఇద్దామా? ఇద్దామా? నేను చిన్న పాప కోసం అయితే చట్నీస్, మేము చేసుకున్న చట్నీ కారం చట్నీ కాకుండా తనకు సపరేట్గా ఇట్లా ఇన్స్టెంట్ మిక్స్ లాగా ఈ పౌడర్ అయితే రెడీ చేసి పెట్టుకున్నా. నేను యాక్చువల్లీ క్యాప్చర్ చేసుకున్నాను అనుకున్నా, అంటే వీడియో తీసుకున్నాను అనుకున్నా, బట్ తీసుకోలేదు. ఇందులో ఏమేమి వేసినా అంటే కాజు, పల్లీలు అండ్ నువ్వులు, ఒకటి ఎండుమిర్చి వేసి డ్రై రోస్ట్ చేసి మెత్తగా పొడిలాగా చేసేసుకొని స్టీల్ డబ్బాలో పెట్టుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా. రోజు కొద్దిగా ఒక టీ స్పూన్ అంతా తీసేసుకొని హాట్ వాటర్లో ఇది మంచిగా చేయితోటి కలిపేసుకుంటా. మంచిగా చట్నీ లాగా అయిపోతుంది మనకి. ఇందులో నేను దోశ కానీ ఇడ్లీ కానీ ఏ టిఫిన్స్ చేస్తే అది కాగానే ఒక 2-3 మినిట్స్ ఇందులో వేసేస్తాను అనమాట. మంచిగా వాటర్ అంతా చట్నీ అంతా అబ్జర్వ్ చేసుకొని మెత్తగా అయిపోతాయి. అంటే తినేటప్పుడు గొంతుకు అడ్డుపడదు అనమాట. ఇప్పుడు మనం డైరెక్ట్ చట్నీ లేకుండా టిఫిన్స్ తింటే ఎట్లా ఉంటుందో పిల్లలకు కూడా అట్లనే ఉంటుంది, ఈజీగా జారదు అన్నట్టు, గొంతుకు అడ్డుపడిపోతుంది. సో ఇట్లా చేస్తే ఏంటంటే ఈజీగా ఉంటుంది, వాళ్ళ గొంతులో జారిపోతుంది ఈజీగా. ఊరికే వాటర్ అడగరు అనమాట. గొంతులో తడుతుందనే భయం కూడా ఉండదు మనకి. సో ట్రై చేయండి. నాకు లేట్ అవుతుంది తినసనే ఉప్మానా నేనా? మరి చెల్లకు ఎవరు తినిపిస్తారు? నువ్వు తింటే నేను చెల్లకు తినిపిస్తా.
ఒక 2 మినిట్స్ 1 మినిట్ నానినా సరిపోతుంది, ఎక్కువ నానాల్సిన అవసరం లేదు. సో అట్లా నానబెట్టేసి సనీషకి ఇచ్చేసిన అండ్ చిన్న పాప కూడా తినిపించేస్తున్నా. ఒక్కొక్కసారి ఈజీగా తినేస్తారు ఫాస్ట్గా, ఒక 10-15 మినిట్స్లో తినేస్తారు. ఒక్కొక్కసారి గంటలు గంటలైనా కూడా అస్సలకే తినరు, సతాయిస్తూ ఉంటారు, బయట ఆడుకుందామంటారు, ఆగమాగం చేస్తారు ఈ పిల్లలు. నోదో చెల్లె నెత్తి మీద ఆకుతుంది బాల్ అది. మా సమీక్ష ఆమె తినలేదు, నువ్వే తినిపి చెల్లెకు నాకు అంటే ఇంకా బయటకు తీసుకొచ్చేసి ఇద్దరిని ఆడిపించుకుంటూ తినిపిస్తున్నా. సో చిన్న పాప సిక్ అయిందని నేను లాస్ట్ వీడియోలో చెప్పిన కదా, అందుకని తను సరిగ్గా తినట్లేదు. సో బయట ఆడిపించుకుంటూ తినిపిస్తే ఏంటంటే కొంచెం ఈజీగా తింటుంది, తనకు కూడా తిన్న ఫీలింగ్ ఉండదు అన్నట్టుగా. సో బయట ఆడిపించుకుంటూ ఆయన సమీక్ష ఆడిపిస్తుంది బాల్తోటి, ఇద్దరికి నేనే తినిపించేస్తున్నా. సో ఫాస్ట్గా పని అయిపోతుంది అన్నట్టుగా. సమీక్ష స్నానం గిట్లా చేపించుకొని ఇంకా నేను స్కూల్లో దింపేసి వచ్చేసిన సమీక్షని. ఇంకా రాగానే కర్రీస్ మొదలు పెట్టినాను అనమాట. అరటికాయ కర్రీ చేద్దామనేసి, నేను ఆల్రెడీ ముందు షేర్ చేసిన కదా అరటికాయ కర్రీ చేద్దామనేసి. సో ఫస్ట్ టైం చేస్తున్నాను నేను అరటికాయ కర్రీ, ఫ్రై లాగా చేస్తున్నా, కూరలాగా ఏం చేయట్లేదు. ఎట్లా చేయాలో నేను గూగుల్ చేసి చూసినా, నాకైతే తెలియదు ఎట్లా చేస్తారో. సో సేమ్ మనం వంకాయలు కలర్ చేంజ్ కాకుండా ఎట్లా ఉప్పు నీళ్ళలో వేసుకుంటామో అవి కూడా అట్లనే చేయాలంట అరటికాయలు కూడా, లేదంటే కలర్ చేంజ్ అయిపోయి నల్లగా అవుతుందంట. మనం మామూలుగా అరటిపండు కూడా మనం ముక్కలు చేసి పెడితే ఎప్పుడైనా లంచ్ బాక్స్లో పిల్లలు పెడితే కూడా అది నల్లగా అయిపోతుంది. అందుకనేసి ఇట్లా ఉప్పు నీళ్ళలో వేస్తే నల్లగా కాదంట అరటికాయ. అండ్ ఈ తొక్క తీయడం కూడా నేను ట్యూటోరియల్ చూసినా కానీ అది నేను ట్రై చేస్తాను, నాకు అస్సలు వర్కౌట్ కాలేదు. మళ్ళీ మామూలుగా ఏమంటారు ఈ ఆలుగడ్డ పొట్టు తీసే ఉంటుంది కదా దాంతో తీసేసిన. అండ్ చిన్న చిన్న పీసెస్ లాగా అది రౌండ్గా ఉంటే ఒక్కొక్కసారి ఆ షేప్ వల్ల కూడా అవి అట్లా కట్ చేసుకుంటే కూడా తినబుద్ధి కాదు అన్నట్టుగా నేను క్యూబ్స్ లాగానే కట్ చేసేసుకున్నా, రౌండ్గా కట్ చేసుకోలేదు. ఎందుకో నాకు అట్లా నచ్చలేదు అన్నట్టు, ఇట్లనే బాగుంటుంది అన్నట్టుగా. అండ్ నేను ఇది స్టీమ్ చేసుకుంటున్నా కర్రీ. ఫస్ట్ అయితే ముక్కలు స్టీమ్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అని అన్నట్టుగా నాకు చూసిన, నేను చదివిన ఆ సైట్లో అయితే ఇట్లా చేయాలని రాసిందనమాట. నేను అందుకని అదే ట్రై చేద్దామనేసి స్టీమ్ చేసుకున్నా. ఒక 5 మినిట్స్ స్టీమ్ చేసుకున్నా అంతే. ఇడ్లీ కుక్కర్లో పెట్టేసి స్టీమ్ చేసుకున్న జల్లెడది, ఈ చింతపండు ఉడవేసి జల్లెడ ఉంటుంది కదా అది పెట్టేసి. అండ్ నేనైతే ఈ మధ్య అల్లం ఎల్లిగడ్డ అప్పటికప్పుడు దంచే వేస్తున్నాను నేను. అట్లనైతే టేస్ట్ చాలా బాగుంటుంది, కర్రీస్కి ఒక మంచి టేస్ట్ వస్తుంది. ఏముంది కొద్దిగా 1/2 ఇంచ్ అల్లము, ఒక 10 గల్ల రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే ఈ టేస్ట్ బాగుంటుంది, మనకు పని కూడా తొందరగా అయిపోతుంది. టేస్ట్ ముఖ్యంగా, పని ఏం తొందరగా కాదు కానీ టేస్ట్ మంచిగా ఉంటుంది. సో ఆయిల్ పోసేసుకొని ప్యాన్లో ఎండుమిర్చి చేస్తే బాగుంటుంది అని చదివాను నేను, అందుకని ఎండుమిర్చి కూడా యాడ్ చేసిన. జస్ట్ మనం పోపు ఎట్లా పెట్టేసుకున్నాం అట్లా పెట్టేసుకొని ఉల్లిపాయలు కూడా ఇందులో వేసేసి కొద్దిగా సాల్ట్ వేసి రోస్ట్ చేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా వేగిపోతాయి అంతే. అండ్ టమాటో ఏంటంటే ఆల్టర్నేటివ్ మీ ఇష్టం, మీకు టమాటో ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేను వేసుకున్న కొంచెం బాగుంటుంది టమాటో వేసుకుంటే అన్నట్టుగా. అరటికాయ ఫ్లేవర్ ఏమైనా ఉంటే కొంచెం తగ్గించేస్తుంది టమాటో అన్నట్టుగా నేను వేసుకున్నా. మంచిగా మగ్గిపోయిన తర్వాత టమాటాలు ఒక 5 మినిట్స్లో మగ్గిపోతాయి అంతే. కొంచెం చిదిమేసేసుకోండి, స్మాష్ చేసుకోండి మంచిగా టమాటాలని. ఇప్పుడు టమాటాలు మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం దంచేసుకున్నాం కదా కచ్చపచ్చగా, అది వేసేసుకోండి. ఫస్ట్ వేసుకుంటే ఏంటంటే ఇవన్నీ వేగవు, అల్లం వెల్లిగడ్డ మాడిపోతూ ఉంటుంది. అందుకనేసి ఉల్లిపాయలు టమాటో ఇట్లా మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఏంటంటే అది మాడది, ఫ్లేవర్స్ అన్నీ పోవు అన్నట్టు. అందుకనేసి నేను ఇవి వేగినాక ఇది వేసుకున్నా. అండ్ ఇప్పుడైతే అరటికాయ ముక్కలు వేసేసుకోండి. ఆల్రెడీ స్టీమ్డ్ కదా, పెద్దగా టైం ఏం పట్టదు. స్టీమ్ చేసేసుకోకుండా డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు అంట, బట్ ఆ ఫ్లేవర్ మరి అరటిపండు లాగా అనిపిస్తుందేమో అన్నట్టుగా నేను స్టీమ్ చేసేసుకొని వేసుకున్నా. మీరు కావాలంటే అట్లనే వేసేసుకోవచ్చు. మనము ఉప్పు పసుపు వేసి వాటర్లో నానబెట్టుకున్నాం కదా దానిలో నుంచి తీసి వేసేసుకోవచ్చు. మనము స్టీమ్ చేసుకుంటే పని తొందరగా అయిపోతుంది అన్నట్టుగా అంతే. కర్రీ కూడా ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ 10-15 మినిట్స్ పట్టేస్తుంది అంతే. మంచిగా ఒక 2-3 నిమిషాలు మూత పెట్టేసి మగ్గనియండి ముక్కల్ని. కొంచెం నూనెలో ఫ్రై అయితే ఆ టేస్ట్ వేరుంటాయి కదా, నూనెలో మంచిగా ఫ్రై కానియాలి. ఒక దిక్కు కూర అవుతుంటే ఇంకా నేను గిన్నెలు ఉన్నాయి ఫాస్ట్గా కడిగేసుకుందాము. చిన్న పాప పండుకుంది, ఆమె వండుకున్నప్పుడు నా పనులన్నీ అయిపోవాలి, మళ్ళీ లేచిందంటే అస్సలు చేయనియది. ఇంకా నన్ను కాలు పట్టుకొని నిలబడతా ఉంటుంది, గుంజుతూ ఉంటుంది. అదేందో కానీ మా చిన్న పాప ఏ పని అయినా ఏనిస్తుంది కానీ సింక్ కాడ నిలబడి ఏ పని చేయనిది, వంట చేయనియది, అసలు ఆడ గ్యాస్ కాడికే పోనీయది, పట్టుకొని లేచి గుంజుతూ ఉంటుంది నువ్వు రారా అన్నట్టుగా. అందుకనేసి ఇంకా నేను ఫాస్ట్గా తను వండుకున్నప్పుడే చేసేసుకోవాలి అన్ని వంట పని అండ్ గిన్నెలు గిట్ల అన్నీ వేసేసుకోవాలి అన్నట్టుగా నేను కడిగేసుకుంటున్నా ఫాస్ట్గా. ఇవన్నీ పొద్దునవే, ఇంక వేరే ఏం లేవు, రాత్రి చేసేసుకుంటే ఇవి పొద్దునవి మాత్రమే గిన్నెలు ఇవన్నీ ఇట్లా. ఇప్పుడు స్టీమ్ చేసుకున్నవి ఇవి. అండ్ దోశ వేసిన రోజు పెద్ద గిన్నెలే ఉండే, ఇడ్లీ వేసిన రోజు మాత్రం ఇడ్లీ గిన్నెలు ఇట్లా అవన్నీ ఉంటాయి కదా, ఎప్పటికప్పుడు కడిగేసుకున్నాను నేను, అట్లయితే పని ఈజీగా అయిపోతుందని.
కూర అయితే మంచిగా మగ్గిపోయింది. ముక్క కూడా కొంచెం చుంచి చూస్తే మంచిగా మగ్గిపోయినట్టుగా అనిపించింది నాకు. ఇంకా సరిపోతుంది, ఉడికిన కాడ చాలన్నట్టు. మొత్తం ఉడికేసినాక వేయాలి కారపొడి. ముందే వేస్తే మాడిపోతూ ఉండి కూట్లు వేస్తూ ఉంటుంది, కారం కారంగా స్మెల్ వస్తుంది ఇంట్లో అంతా. మళ్ళీ చిన్నపాప వండుకుంది కదా లేస్తుంది అన్నట్టుగా కొద్దిగా కారము, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని నేను ఇంట్లో ఎండు కొబ్బరి యాడ్ చేసిన, బాగుంటుంది ఎండు కొబ్బరి ఫ్లేవరు. సో ఈ మధ్య అన్ని కర్రీస్లో యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట, టేస్ట్ కోసం బాగుంటుంది అన్నట్టుగా. అండ్ కొంచెం ఒక 2 minutes మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. జస్ట్ ఆ పచ్చివాసన అంతా కొబ్బరి ఈ కారం నుంచి పోవడానికి అంతే. లాస్ట్ అది ఆ కారాలు పొళ్ళు మసాలా, నేను ధనియా పొడి వేయలేదు ఎందుకంటే మనం కొత్తిమీర వేస్తున్నాం కదా, ధనియా పొడి వేయాల్సిన అవసరం ఏం లేదు. ఇంకేదైనా మసాలా వేసుకోవాలనుకుంటే వేసేసుకోవచ్చు. జస్ట్ 2 నిమిషాలు మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన కర్రీ టేస్టీ మనకు అరటికాయ ఫ్రై కర్రీ అయితే రెడీ అయిపోయింది. చెప్పు, బొట్టు పెడితే ఖరాబ్ చేసుకున్నావు, రిమోట్ తోటి ఆడుతున్నావు. రిమోట్ ఇచ్చి ఈ రిమోట్ చెయ్యి కాదు, రిమోట్ ఇచ్చే. నాది రిమోట్ ఎవరిది బెటా, రిమోట్ ఎవరిది? టీవీ పెట్టు. అక్క ఏదిరా? సమీక్ష ఏది సమీక్ష ఏది మా సమీక్ష ఏది? స్కూల్ పోయిందా? చూడు స్కూల్ పోయిందా? సమీక్ష ఏది? షేకండి. రిమోటా ఇచ్చి తే. నాది నేను తినేసిన, నాకు నచ్చింది కర్రీ. నేను తినడం పాపని ఎత్తుకొని తిన్నా నేను. అప్పుడు తను వీడియో తీసుకొని వెళ్ళలేదు, ఫోన్ గుంజుతూ ఉండే ఓకే. అందుకని సరేలే అన్నట్టుగా నేను తీసుకోలేదు. ఆయన మా వారు వచ్చేసారు, ఆయనకు పెడుతున్నాను నేను. ఆయన యాక్చువల్లీ ఆయనైతే నేను గుర్తుపట్టాను అనుకున్నా, బట్ ఆ రోజు అరటికాయలు తీసుకున్న ఆయనకు గుర్తుందంట. సో చూడంగానే గుర్తుపట్టిన. అండ్ అప్పుడప్పుడు బయట తింటారు కదా వీళ్ళు, అరటికాయ ఫ్రై అని కొంచెం ఐడియా ఉంది మా వారికి. నేను బయట మా ఆఫీస్ దగ్గర కూడా బయట పెడతారు అరటికాయ ఫ్రై, నాకు తెలుసు అని చెప్పిండు. అండ్ నాకు అసలు నచ్చదు ఇది అన్నట్టుగా చెప్పిండు అన్నట్టు ఆయన. మరి నచ్చినప్పుడు ముందే చెప్పొచ్చు కదా, ఉండకపోదును అన్నా నేను. నచ్చదంటే ఇంకా పెద్దగా ఇష్టంగా ఉండదు, బట్ మంచిగా కూర టేస్ట్ బాగానే ఉంది. కానీ నాకు అరటికాయ అంటే అట్లా అనిపిస్తుంది అని అన్నాడు ఆయన. బట్ కుదిరింది, టేస్ట్ అయితే బాగుందని అన్నారు. నాకు కూడా నచ్చింది. కొత్త కర్రీస్ ట్రై చేస్తూ ఉండాలి, ఎప్పుడు అవే బోర్ రొటీన్ ఎందుకు అన్నట్టుగా నేను ట్రై చేసిన ఈ కొత్త కర్రీ. బట్ నాకైతే బాగా నచ్చింది. చిన్న పాప అసలు అన్నం తినడానికి అస్సలు ఇష్టం చూపెట్టట్లేదు. తనకు ఇంకా ఏమంటారు సర్ది ఉంది, తినబుద్ధి అవుతలేనట్టుంది, అందుకనే తినలేదు. సో డ్రై ఫ్రూట్ లడ్డు ఇస్తే తను తినేసింది. అండ్ ఈ లడ్డు ఎందుకు ఇచ్చిన అంటే ఇందులో నేను షుగర్స్ ఏమి యాడ్ చేయలేదు కదా, అందుకని ఇచ్చిన. అండ్ ఈ మధ్య ఈవినింగ్ ఈ యాక్టివిటీ ట్రై చేస్తున్నాం మేము. అంటే టీవీ ఆఫ్ చేసేసి ఈ టైంలో టీవీ పెట్టట్లేదు నేను. రైట్ బ్రెయిన్ యాక్టివిటీస్ అని రోజు ఒకటిలాగా మా చిన్న పాపకి సమీక్షకి ఇద్దరికి చేపిస్తున్నాను నేను. మీరు కూడా ట్రై చేయండి పిల్లలకి. రైట్ బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా యూజ్ అవుతుంది పిల్లలకైతే. అండ్ చిన్న పాపకు కూడా చూపిస్తున్న అప్పుడప్పుడు, కానీ తను పెద్దగా ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు. అటు ఇటు తిరగడం, ఇంకా నడిచే స్టేజ్లో ఉంది కదా, తను అసలు ఒక దగ్గర కూర్చోవట్లేదు, అందుకని తను ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. అండ్ సమీక్ష బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది, అందుకని తనతో కొంచెం పాడిపించిన. టూ హ్యాండ్స్ ట్రై. దాని తర్వాత క్లాత్ చెరువు. టూ హ్యాండ్స్. నీ డ్రెస్ వస్తుంది చేస్తలేదా? ఈ రైట్ బ్రెయిన్ యాక్టివిటీ వల్ల ఏంటంటే బ్రెయిన్ డెవలప్మెంట్ బాగా అవుతుంది, రైట్ బ్రెయిన్ డెవలప్మెంట్. అండ్ వాళ్ళ గ్రాస్పింగ్ పవర్ పెరుగుతుంది, మెమరీ పవర్ కూడా పెరుగుతుంది అని నేను ఆర్టికల్ చదివిన. అందుకని అప్పటి నుంచి ట్రై చేస్తున్నా. మీరు కూడా వీలైతే ట్రై చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయరి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అప్పటిదాకా చూస్తూనే ఉండరు. సుదర్శన రెడ్డి, నేను అర్చన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ఎండ్. బాయ్.